నమస్తే వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే పాపికొండల అభయారణ్యంలో విడిచిపెట్టిన పెద్ద పులి వచ్చిందంటూ జరుగుతున్న ప్రచారం నిజం కాదన్నారు చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శ్రీ కంఠనాథరెడ్డి. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజమహేంద్రవరం వద్ద రక్షించిన పెద్ద పులిని ఈ నెల 14న పాపికొండల నేషనల్ పార్క్ లో విడిచిపెట్టామన్నారు. పెద్ద పులిని విడిచిపెట్టే ముందు GPS రేడియో ట్రాకర్ సిస్టమ్ ద్వారా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నామన్నారు. రంపచోడవరం వద్ద సంచరిస్తుందంటూ వచ్చిన వీడియో నిజం కాదన్నారు. రాజమహేంద్రవరంలోని పెద్ద పులికి ఎక్స్ప్లోరర్ అని పేరు పెట్టామన్నారు. అది మంచి ప్రవర్తన కలిగి ఉందని, పెద్ద పులి దాడి చేస్తుందంటూ దురాభిప్రాయం వద్దన్నారు. ఎక్స్పర్ట్ కమిటీ యొక్క ఒపీనియన్ తీసుకున్న తర్వాత దాన్ని మన పాపికొండలు నేషనల్ పార్క్ లో రిలీజ్ చేయడం జరిగింది 14వ తేదీ ఉదయము. సో ఆ రోజు నుంచి కూడాను ఆ టైగర్ని శాటిలైట్స్ ద్వారా వెరీ హై ఫ్రీక్వెన్సీ రేడియో కాలర్ ద్వారా మానిటర్ చేయడం జరుగుతూ ఉంది. ఈ రోజు వరకు కూడాను టైగర్ చాలా చక్కగా తనకు తను ప్రే చేసుకుంటూ చుట్టుపక్కల ఏరియానంతా కూడా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంది. ఆ సందర్భంలో దీన్ని ఎక్స్ప్లోరర్ అనే పేరు కూడా పెట్టుకున్నాము. ఈ టైగర్ యొక్క మూమెంట్, ప్రతి మూమెంట్ని కూడాను వాచ్ చేసే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా అది అక్కడ నేషనల్ పార్క్ ఏరియాలోనే ఎక్కువగా ఉండేటట్లుగా జనావాసాల్లోకి రాకుండా ఉండేందుకు చేయవలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. అయితే ఈ మధ్యకాలంలో కొంత సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోస్ ఏవైతే ఉన్నాయో, ఎస్పెషల్లీ రంపచోడవరం దగ్గర ఒక పెద్ద పులి తిరుగుతూ ఉందని చెప్పేసి ఒక వీడియో వైరల్ అవుతున్నట్టుగా ఒక మీడియా మిత్రుడు నాకు షేర్ చేశారు. ఆ వీడియో ఈ టైగర్కి సంబంధించింది కానే కాదు. ఈ టైగర్కు సంబంధించినటువంటి వీడియోస్ ఇప్పటి వరకు ఇంకా ఎక్కడ కూడాను వైల్డ్లో ఇంకా ఇంతవరకు ఎవరు తీసుకోలేదు. కాబట్టి ఆ టైగర్కి సంబంధించిన మూమెంట్ అయితేనే మాత్రం ఇప్పటి వరకు రంపచోడవరం దగ్గరికి అది ఈరోజు ఏదైతే వైరల్ వచ్చిందో అది కాదు అన్న విషయాన్ని మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేసుకుంటూ, అదేవిధంగా మనము ఈ సమయంలో కొంత బాధ్యత కూడా మనమందరం వహించాల్సి ఉంటుంది. ఎందుకంటేనా ఒక నాన్ జెన్యున్ వీడియో బయటకు వచ్చినప్పుడు దానివల్ల చుట్టుపక్కల ప్రాంత ప్రజలకందరికీ కూడా కొంచెం ఆందోళన కలిగి కొంచెం ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. ప్లస్ ఈ జంతువు పట్ల కూడాను ఒక దురభిప్రాయం ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పుడు మనం గమనిస్తే ఈ టైగర్ ఏదైతే ఎక్స్ప్లోరర్ మనకు రాజమండ్రికి వచ్చిందో, ఇది తన జర్నీ ఛత్తీస్గఢ్ నుంచి మొదలుపెట్టి తడోబా మీదుగా మనకి ఇంతవరకు వచ్చింది. కానీ ఎక్కడా కూడాను అది హ్యూమన్ ఏరియాస్లోకి, హ్యూమన్ ల్యాండ్స్కేప్లోకి వచ్చినా కూడాను ఎవరి మీద ఇంతవరకు ఏ హ్యూమన్ మీద కూడా అటాక్ చేయలేదు అది. సో దానికి ఆ గుడ్ బిహేవియర్ ఉన్నందువల్ల దాన్ని మనం ఇప్పుడు పాపికొండ నేషనల్ పార్క్లో వదిలిపెట్టడం జరిగింది.